సత్యనారాయణ సార్ పదవీ విరమణ అంటే 31వ తారీఖు నాడు పదవీ విరమణ చేయుచున్నా. తను మొదటి నుంచి కూడా మన నర్సన్న చెప్పినట్టుగా మా అసోసియేషన్కు ప్రత్యక్షంగా కాకుండా ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్లో బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లాగా మాకు ఎప్పుడూ ఉపయోగపడేది. మేము అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు కూడా సత్యన్న మాకు ఈరోజు ఇది కావాలి అని అంటే దాని ఏముందన్న వచ్చేసేయండి, లాబీలో కూర్చోండి, ఆ విధంగా మాకెంతో సాయం చేశారు సార్. ఎందుకనంటే మనందరము ఈ విధంగా అనుభవిస్తున్నామని అంటే మన అసోసియేషన్లు చేసిన మనోళ్ళందరూ చేసిన కృషి పట్టుదల అవన్నిటి గురించి కూడా మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. మరియు సత్యనారాయణ సార్ తోటి నాకు మొత్తం అనుబంధం ఎక్కడానంటే 97లో నాకు తెలిసి అబ్దుల్లాపర్మెట్లో ఉన్నారు సార్ మీరు. ఈ CCP వాళ్ళంతా ఒక గ్రూప్ అన్నట్టు. 97లో నేను మనోహర్ రెడ్డి ప్యానెల్లో జోనల్ సెక్రటరీగా పాలాల్లో నిలబడ్డప్పుడు అయితే నర్సయ్య సార్ ఇక్కడే ఉన్నారు. నర్సన్న మీరు కూడా ఒక క్యాండిడేట్ నిలబెట్టించారు అప్పుడు. అయితే ఎట్లా గెలవాలి అనేది మీ అందరం ఒక గ్రూప్గా చేసుకుంటే అయితే మనోహర్ రెడ్డి సార్ ప్లాన్ చేశాడు. CCP వాళ్ళందరూ ఏ విధంగా అనుకుంటే ఓట్లన్నీ అటే పోతాయి అని. కాబట్టి వీళ్ళందరినీ కూడా CCP వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా చేసుకొని అట్లా భారతి మేడం అని ఇంగ్లీష్ మేడం ఉండేది, ఆమె పద్మ మేడంని పట్టుకొని మీరందరూ కూడా మా వెంకటేశ్వర్లకు ఓట్లు వేయించాలి, రామకృష్ణారెడ్డి సార్ కూడా అందరూ కూడా ఆ విధంగా మాకు CCP వాళ్ళంతా దగ్గరయ్యారు సార్. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్ ఇవి వచ్చినాయి కానీ మీరు ఎప్పుడో ప్రాంప్టింగ్ సార్, ఎందుకంటే షార్ట్ హ్యాండ్ అని అంటేనే ప్రాంప్టింగ్ అదంతా. కాబట్టి సత్యనారాయణ సార్ మీరు ప్రతి ఒక్కరు కూడా మీ గురించి ఇంతగా పొగుడుతున్నారు అని కాదు, అక్కడ ఉన్న నిజాలే చెప్తున్నారు. ఎందుకనంటే సత్యనారాయణ గారు తను ఒక చిద్విలాసి, ఎవరికి కూడా ఎప్పుడూ కోపడ్డ సందర్భాలు లేవు. తను నవ్వుకుంటూ మిగతా వాళ్ళని కూడా నవ్వించుకుంటూ, ఇప్పుడే మా SBTT స్టాఫ్ కూడా చెప్పారు, వాళ్ళు లంచ్ చేసుకునేటప్పుడు లంచ్ చేసేది తక్కువ, నవ్వుకునేది ఎక్కువ. ఆ విధంగా ఆయన తర్వాత ఏంది అన్నా ఇది అని అంటే ఇంకేముంటుందన్న, ఇన్ని రోజులు చిన్నప్పుడు నేను గొడవ చేయలేదు, ఇప్పుడు నేను రిటైర్ కాగానే నెక్కరేసుకొని గొడవ చేస్తాను, అందరితోటి ఉంటాను, నా లైఫ్ జాయ్ఫుల్ లైఫ్గా చేస్తానని అందరికీ చెప్పాడు. కాబట్టి నీ జీవితాన్ని ఆ విధంగానే కొనసాగించు. ఇంకా మనము ప్రతి రిటైర్ అయిన వ్యక్తులకు కూడా ఏం చెప్తామనంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలనుకుంటాం. తన ఆల్రెడీ ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యం అంటే తనకు ఇంతవరకు మీరు నమ్ముతారో నమ్మరో ఏ జబ్బు లేదు. ఏ జబ్బు లేని వ్యక్తి 60 ఏళ్ళు ఉన్నాడంటే ఈ రోజుల్లో చాలా గొప్పవాడు. అధిక ధనవంతుడు ఎవరనంటే ఆరోగ్యంగా ఉన్నవారే అధిక ధనవంతులు. తనకు ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, లక్ష్మి లాంటి వాళ్ళ మిసెస్ ఉన్నది, చక్కని కొడుకు కూతురు అల్లులు కోడలు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి సరస్వతి ఈ రెండు కలిసి ఉండడం కూడా నీకు చాలా అదృష్టము అన్న. కాబట్టి ఈ సందర్భంగా మా అందరి హృదయాల్లో నిలిచిన మీకు మరీ రుణపడి ఉంటాము. మీ యొక్క సేవలు మళ్ళీ ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ సెక్రటరీ సార్ ఎప్పుడు చెప్తారు, మీరందరూ కూడా మీరు యొక్క సేవలు ఉపయోగించాలని. ముఖ్యంగా మీరు చేసిన ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది శ్రవణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. మనం 3-4 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం శ్రవణ్. అయినా ఇది ట్రాన్స్ఫార్మర్ మనకు ఒక స్టేజీకి వచ్చేసేసి అది ఓపెనింగ్ కూడా ఉన్నది. ఈ విషయంలో కూడా మన లింగారెడ్డి సార్కు మరియు మీకు కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఎందుకంటే SBTTకి ట్రాన్స్ఫార్మర్ రావడం అనేది చాలా రోజుల నుండి కోరిక, అది కూడా వచ్చింది. మరి ప్రతి ఒక్క విషయంలో మీకు కృష్ణ మందిరం మీరు నిర్మించారు, కృష్ణుడు మీ అందు ఉండి మీరు నమ్ముకున్న లక్ష్మీనరసింహస్వామి మీ యొక్క కోరికలన్నీ తీర్చాలని భగవంతుని మరీ కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకుంటూ థ్యాంక్ యూ అని అనాల్సి.